వెల్కమ్ టు వ్యూవర్స్. చాలామందికి బంగారం అంటే అందరికీ ఇష్టం, చాలామందికనే కాదు. ఆ బంగారాన్ని కొనుగోలు ఒక 2 సంవత్సరాల పాటు ఆపేయండి అని దేశ ప్రధాని మోదీ గారు చెప్పారు. మరి ఆ విధంగా మనం చేస్తున్నామంటే ఏమీ చేయట్లా. బంగారం నిల్వించుకుంటే అది పెరిగిద్ది, మన రూపాయికి వాల్యూ పెరిగిద్ది అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ అదే సమయంలో ఇతర దేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. దానివల్ల డాలర్ విలువ పెరుగుతుంది, రూపాయి విలువ తగ్గిపోతుంది. అది మోదీ గారు చెప్పిన మాటలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోయిన సందర్భం మనకు గుర్తొచ్చింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ అని కేజీఎఫ్ ఎక్కడైతే బంగారపు నిల్వలు ఉండేవి ఒకప్పుడు కర్ణాటకలో, ఇప్పుడు ఆ అదృష్టం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అది ముఖ్యంగా కిరణ్ టీవీ వీక్షకులకి ఆ డెప్త్ ఏంటి, దీని ఎక్కడి నుంచి ఈ బంగారు నిల్వలు మనకు ఐడెంటిఫై అయినాయి అని చూస్తే ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలు అస్తవ్యస్తం అయిపోయింది. సంక్షేమం మాటున అభివృద్ధి ఏమీ కనపడలా. బటన్ నొక్కేం పథకాలు వేసామన్నారు, కానీ ప్రజలకి ఏమీ ఉపయోగపడలేదు. కాబట్టి 151 సీట్లను వైసీపీని 11 సీట్లకి పరిమితం చేశారు. ఇప్పుడు అమరావతి రాజధాని అనేది చట్టబద్ధమైపోయింది. ఇంకోవైపు ఆంధ్రుల జీవనాడి పోలవరం కూడా పూర్తవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు లోకేష్, ముగ్గురు కలిసి మోదీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు దూసిపోతుంది. అదృష్టవశాత్తు ఇందాక నేను చెప్పినట్టుగా రాయలసీమ అనేది రత్నాల సీమ అంటారు ఒకప్పుడు కృష్ణదేవరాయలు గారు. అటువంటి రాయలసీమ కరువు కాటకాలు వస్తే ప్రజలు వలసపోయే పరిస్థితి నుంచి ఈరోజు వందల నుంచి వేలాది మందికి ఉపాధి కల్పించే అద్భుతమైన అవకాశం వచ్చింది. మరి చూడండి, మన ఏపీ సీమ బంగారంగా మారబోతుందా అంటే అది అక్షర సత్యం. జొన్నగిరి గోల్డ్ బిస్కెట్స్ వచ్చేసినాయి. ఇందాక చెప్పినప్పుడు జేజీఎఫ్ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ అనే ఇది వచ్చేసింది. బంగారు నిల్వలు అపారంగా మనకు లభ్యమవుతున్నాయి. ఆల్రెడీ బిస్కెట్స్ రూపంలో వచ్చేసినాయి. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేశారు. దీనికి దాదాపు 405 కోట్లు పెట్టుబడి పెట్టి జియో మైసూర్, డెక్కన్ గోల్డ్ వైన్స్ వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వం దాదాపుగా 1500 ఎకరాలు కేటాయించింది. దాంట్లో భాగంగా 600 ఎకరాలు మీద త్రవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మనకు వచ్చిన మనకి రాయల్టీ వస్తుంది. మొదట విడతగా 57 కోట్లు వస్తే రెండో విడతగా 140 కోట్లు మనకి రాయల్టీ రూపంలో ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది ఒక అదృష్టంగా భావించాలా. కాబట్టి రాయలసీమ రత్నాల సీమగా వస్తుందంటే ఎటువంటి అతిశక్తి లేదు. 24 క్రాఫ్ట్స్ చూస్తే వాళ్ళు 999 అని పెట్టారంటే 75 లక్షలు, 500 గ్రాముల గోల్డ్ బిస్కెట్స్ కూడా అక్కడి నుంచి వచ్చేసినాయి. దాని విలువ 75 లక్షల రూపాయలు. అందరూ కూడా కొనుగోలు కర్నూలులో చేస్తున్నారు. కర్నూలు నుంచి కాకుండా మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా మనం ఎగుమతి చేసే స్థాయికి, ఈ దేశానికి బంగారం మనమే సరఫరా చేసే స్థాయికి మనం వస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టంగా భావించాలి. ముఖ్యంగా ఏడాదికి 2 టన్నుల ఉత్పత్తి ఈ యొక్క జొన్నగిరి గోల్డ్ బిస్కెట్స్ నుంచి, గోల్డ్ ఫీల్డ్స్ నుంచి మనకు వస్తుంది అంటూ ఆ న్యూసే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరూ ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే సుభిక్షమైన పరిపాలన ఉండాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించుకోవాలా. ఆ విధంగా ముందుకెళ్తంలో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ముందు వరుసలో ఉంటుందంటంలో ఎటువంటి శక్తి లేదు. మన రూపాయి మారక పెరుగుతుంది, మన డాలర్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన బంగారాన్ని మనం నిల్వ చేసుకుంటే ఇప్పుడు చూడండి, ఏసీబీ దొడ్డలు చాలామంది గోల్డ్ బిస్కెట్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. డబ్బులతో పాటు ఎక్కువ బంగారం నిల్వ చేస్తారు. బంగారం ఊహించిన విధంగా రేటు పెరుగుతూ ఉంది. అంతర్జాతీయంగా మార్కెట్ పతనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మనం మన స్వావలంబన దిశగా మనం స్వయం కృషితో ఎదగాలనుకున్నారు. ఇప్పుడు దేశానికే బంగారాన్ని ఇచ్చే కర్మాగారంగా రాయలసీమలో మన జొన్నగిరి ఉంటుంది అంటంలో ఎటువంటి అతిశక్తి లేదు. అదేవిధంగా మన బంగారం మందే, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు వేచిన ఉదయం అన్నట్టుగా ఇన్నాళ్ళకి మనకి ఒక అద్భుతమైన అవకాశం ఆంధ్రప్రదేశ్కి దొరికింది. ఏపీ మ్యాప్ కూడా ఆ గోల్డ్ బిస్కెట్లో పొందుపరిచారు. మరి 24 క్రాఫ్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మొదటి విడతగా 500 గ్రాముల గోల్డ్ బిస్కెట్స్ వచ్చేసినాయి. అందరూ కూడా కొనుగోలు చేశారు. ఈ బంగారాన్ని, మన దేశంలో ఉత్పత్తి అయిన బంగారాన్ని మనమే ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఇందాక చెప్పినట్టుగా 700 మంది ఫస్ట్ విడత ఉపాధి కల్పిస్తున్నారు. ప్రభుత్వం 1500 ఎకరాలు ఆ యొక్క ఎవరైతే దీన్ని మైనింగ్ త్రవ్వకాలు జరుపుతున్నారో ఈ గోల్డ్ వాళ్ళకి కేటాయించింది. మొదటి విడతగా నేను చెప్పినట్టు 600 ఎకరాల్లో త్రవ్వకాలు జరిగినాయి. ఈ 600 ఎకరాల్లో దాదాపుగా 700 మందికి ఉపాధి, ఇండైరెక్ట్గా 2000 మందికి ఉపాధి. అంటే కొన్ని వేల మందికి రాయలసీమ ప్రజలకు ఉపాధి వస్తుంది. దాంతోపాటు ప్రభుత్వానికి రాయల్టీ కూడా దాదాపు సంవత్సరానికి ఫస్ట్ విడత 75 కోట్లు వస్తే మొదటి తర్వాత 140 కోట్లు అట్లా పెరుగుకుంటా పోద్ది. కాబట్టి ప్రతి బంగారం దొరికిన బిస్కెట్ మీద రాయల్టీ అనేది ఆంధ్రప్రదేశ్కి రావటం
ఆంధ్రప్రదేశ్లో అప్పులమయమైపోయిన ఆంధ్రప్రదేశ్, అంతకుముందు వైఎస్సీపీ ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఉందో తెలుసు. ఆ లక్షల కోట్లు ప్రజల మీదే భారం మోసే అవకాశం ఉండదు. మరి ఇటువంటిది వల్ల ఏడాదికి 2 టన్నులు బంగారు ఉత్పత్తి ఈ దేశానికి ఇచ్చే ఇదిగా ఆంధ్రప్రదేశ్లోని సీమ బంగారం అయిపోయిందని మనం అనుకోవాలి. కాబట్టి జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ అనేది ఒక చరిత్రగా మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిగిలిపోతుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి మంచి రోజులు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి అనటానికి ఇదే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు.